హాయ్ హలో నేను ఇవాళ రాగండి చేపల పులుసు చేస్తున్నానండి. 2 కేజీలు రాగండి చేపలు శుభ్రంగా కడిగి పెట్టుకున్నామండి. చింతపండు నానబెట్టానండి పులుసుకి. అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, ఉల్లిపాయలు మొత్తం కలిపి పేస్ట్ చేసుకున్నానండి. ఒక మ్యాంగో, 3 పచ్చిమిర్చి, 1 టమోటా, 1 ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కూడా కలుపుతానండి. సాల్ట్, పసుపు, కారం, వాటర్ ఇవన్నీ వేసి ఇప్పుడు శుభ్రంగా కలిపి పెడతానండి. వేసుకుంటున్నానండి. ఇప్పుడు చేపలు డేక్షాలోకి వేస్తున్నానండి. చేపల పులుసు డిష్ అండి ఇది. మేము దీంట్లోనే వండుకుంటామండి. వెడల్పుగా ఉంది కాబట్టి ముక్కలు చెదరకుండా వస్తాయండి, అందుకని దీంట్లో వేస్తామండి. చేపల పులుసు డిష్ ముక్కలన్నీ దీంట్లోకి వేసామండి. పేస్ట్ వేస్తున్నానండి. కొబ్బరి, అల్లము, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు మొత్తం కలిపి పేస్ట్ చేసుకున్నానండి. ఇది వేస్తున్నానండి. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నానండి. ఇప్పుడు ఉల్లిపాయ పొట్టు తీసానండి. శుభ్రంగా కడిగి సన్నంగా కటింగ్ చేస్తున్నానండి. 1 ఉల్లిపాయ చాలండి, ఎక్కువ వద్దు. ఒక ఉల్లిపాయ కోసానండి. 1 ఉల్లిపాయ ఎందుకు వేసానంటే ఉల్లిపాయ పేస్ట్ వేసానండి, అందుకని 1 ఉల్లిపాయ కోస్తున్నాను. ఇప్పుడు 1 టమాటా వేస్తున్నానండి. చింతపండు వేస్తాం కాబట్టి 1 టమాటా వేస్తున్నానండి. టమాటా ముక్కలు కూడా సన్నగా కొయ్యాలండి. మా వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్స్ అండి, మా వీడియోకి లైక్ చేసినందుకు. కొత్తగా పెట్టుకున్నామండి, మీకు ధన్యవాదాలండి మాకు చేసినందుకు. పచ్చిమిరపకాయలు కూడా కట్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇట్లా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు, మామూలుగా కూడా వేసుకోవచ్చు అండి. నేను 2 కట్ చేసేసానండి మీకు చూపించడానికి. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నానండి. కొంచెం సాల్టు, కొంచెం పసుపు వేస్తున్నానండి. కొంచెం కారం వేస్తున్నాను. 3 స్పూన్లు వేస్తానండి, ఎందుకంటే చేపలు కదండి, కొంచెం నీసు వాసన లేకుండా ఉంటుంది. ఒకరు కారం ఎక్కువ వేసుకుంటామండి మేము. మీరు తక్కువ వేసుకునేదైతే తక్కువ వేసుకోండి. నేను 3 స్పూన్లు కారం వేసానండి. కలుపుకోవాలండి, బాగా శుభ్రంగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఫ్రైలు అవన్నీ చేస్తున్నారండి. అమ్మమ్మల తాతయ్యల కాలంలో ఇలాగే పెట్టుకునేవాళ్ళండి కలిపి శుభ్రంగా. ఇదే బాగుంటుందండి రుచిగా. దీంట్లో ఉల్లిపాయ పేస్ట్ కొంచెం ఎక్కువ వేసామండి. కొబ్బరి, ఉల్లిపాయ పేస్ట్ మొత్తం వేసేస్తున్నానండి గ్రేవీ రావటానికి. ఇందాక కొంచెం వేసి కలిపానండి, ఇప్పుడు మొత్తం వేసేస్తున్నానండి గ్రేవీ రావటానికి. కొంచెం కారం పట్టిద్దండి, వేస్తున్నానండి. 1 అర స్పూన్ కారం వేస్తున్నాను.
ఆయిల్ దీనికి సరిపడా పోస్తున్నానండి. ఆయిల్ పోసానండి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది నానుతుందండి కొంచెం. అంతలోకి చింతపండు తయారు చేస్తానండి పులుసు. దీంట్లో తర్వాత ఉడికిన తర్వాత మెంతులు వేస్తానండి, కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేస్తానండి. ఇది ఇలా పిసుక్కోవాలండి. బాగా పిసుక్కున్న తర్వాత తొక్కలు రాకుండా మిక్సీలో ఇందాక అల్లం పేస్ట్ పెట్టాం కదండి, ఉల్లిపాయ ఇవన్నీ దాంట్లో పోసానండి. ఇప్పుడు కూరలోకి వేసేసానండి, చేపల ముక్కల్లోకి. ఇప్పుడు చింతపండు పులుసు పోసి బాగా కలిపానండి. ఇది కొంచెం వాటర్ పోసి బాగా కలిపానండి. ఉప్పు కారం అన్నీ వేసేసానండి, బాగా కలిపేసానండి. ఇప్పుడు కొత్తిమీర కొంచెం వేస్తున్నానండి. కట్ చేసి కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి. ఇంకా మ్యాంగో ఉందండి, ఇది సగం కూర ఉడికిన తర్వాత వేస్తానండి. తర్వాత వేస్తాను కొత్తిమీర. ఇప్పుడు మూత పెట్టి గ్యాస్ మీద పెట్టానండి. గ్యాస్ ఆన్ చేసి కొంచెం 10 నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడు మామిడికాయ, కొత్తిమీర, మెంతులు వేస్తానండి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఇదిగోండి బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మ్యాంగో ముక్కలు వేద్దామండి. ఇప్పుడు మ్యాంగో ముక్కలు వేసేసామండి. గంటితో కలపకుండా ఇలా అన్నామండి, అప్పుడు బాగా ఉడుకుతుంది. ఇదంతా చేపల కూర గంటితో కలుపుకోకూడదండి, ముక్కలు ఇరిగిపోతాయని. ఇదంతా శుభ్రంగా ఇట్లా తిప్పిన తర్వాత ఇప్పుడు మూత వేసేస్తున్నానండి. కొంచెం సేపు ఉన్నాక ధనియాల పౌడరు, కొత్తిమీర అవన్నీ వేస్తానండి. ఇప్పుడు చూద్దామండి. బాగా ఉడికిపోయిందండి. గరిటె పెట్టట్లేదండి, గరిటె పెడితే ముక్కలన్నీ ఇదైపోతాయని. ఇప్పుడు గరం మసాలా వేస్తానండి. చెక్క, లవంగాలు, మెంతులు, ధనియాలు ఇవన్నీ వేసి మేము గరం మసాలా పొడి కొట్టుకున్నామండి. ఇది కొంచెం వేస్తున్నానండి. దించే ముందు గరం మసాలా వేస్తున్నానండి. కొంచెం కొత్తిమీర కడిగి పెట్టుకున్నానండి, ఇది కూడా ఇట్లా తుంచేసేస్తున్నానండి, బాగుంటుంది. ఇది ఒకసారి ఇలా తిప్పుతానండి, అదిగోండి కదులుతుంది. శుభ్రంగా ఇలా చేత్తో దీనిపైన పెట్టేస్తున్నానండి. చూపించండి. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకుందామండి. మూత వేస్తున్నానండి, సిమ్లో పెట్టుకుందామండి. గరం మసాలా వేసామండి, అందుకని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకుందామండి.
గరం మసాలా వేసాం కాబట్టి. ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయినండి. నూనె కూడా బాగా పైకి వచ్చేసిందండి. ఇది రాగండి చేపల పులుసు అండి. వెనకటి కూడా ఇలాగే తయారు చేసుకుంటారండి. ఇప్పుడు మీరు కూడా తయారు చేసుకోండి. దీంట్లో మామిడికాయ కూడా వేసానండి. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయండి యూట్యూబ్ ఛానల్ ప్రియా సిస్టర్స్ గరిగపాటి.